Hi all, welcome to the Full Stack Web Development Series Day 18. చాలా గ్యాప్ ఇచ్చాం కదా ఫుల్ స్టాక్ వెబ్ సిరీస్కి. ఏంటంటే మీకు జావా స్క్రిప్ట్ బేసిక్స్ కవర్ చేద్దామని జావా స్క్రిప్ట్ బేసిక్స్ జావా స్క్రిప్ట్ ప్లేలిస్ట్లో పెట్టాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. జావా స్క్రిప్ట్ బేసిక్స్ కవర్ చేశాను. ప్రతి వీడియో విత్ బేసిక్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్. ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది ఆ టాపిక్ మీద. అంటే ఈరోజు ఏ టాపిక్ చెప్పామో ఆ టాపిక్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇలా జావా స్క్రిప్ట్ బేసిక్స్ కవర్ చేసాం. ఇప్పుడు ఆ జావా స్క్రిప్ట్ని మనం ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో కవర్ చేద్దాం. అది ఎక్కడెక్కడంటే ఒకసారి దీన్ని లైవ్ చేసుకుందాం. లైవ్ చేసుకుంటే ఇది కదా మనం క్రియేట్ చేసింది. మనం HTML CSS పార్ట్ కవర్ చేసాం ఈ విధంగా. సో ఇక్కడ ఇలా అబౌట్ పేజ్, రెజ్యూమ్, పోర్ట్ఫోలియో అండ్ టెస్టిమోనియల్స్, కాంటాక్ట్ ఇక్కడ ఉందిగా మెను. ఈ విధంగా మనం HTML CSS పార్ట్ని కవర్ చేసాం. ఇప్పుడు ఏంటంటే జావా స్క్రిప్ట్ పార్ట్ని కవర్ చేయాలి. సో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? మెయిన్ హోమ్ పేజ్లో ఎక్కడా లేదు. అబౌట్ పేజ్లో ఈ నెంబర్ కౌంటింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ ఈ పోర్ట్ఫోలియోలో ఇది ఒకటి ఫిల్టరింగ్ పార్ట్ అండ్ ఇక్కడ ఏం లేదు. అంతే. అంటే మనకి కవర్ అయ్యేది ఇక్కడ పోర్ట్ఫోలియో అండ్ అబౌట్లో ఈ కౌంటింగ్ అనమాట. అంటే ఇది ఓపెన్ చేసినప్పుడు మీకు ఇది కౌంట్ అవ్వాలి ఆ విధంగా. సో ఫస్ట్ ఈ పేజ్కి వచ్చేద్దాం, అబౌట్ పేజ్కి. సో అబౌట్ మీకు వచ్చాను కదా. ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్స్ని ఇక్కడే కింద నేను దీనికి జావా స్క్రిప్ట్ అని ఒక ఫైల్ ఇచ్చుకున్నామా, ఏమి ఇవ్వలేదు కదా. సో నేను ఏంటంటే ఆ పేజీలోనే ఇచ్చేస్తున్నాను కింద స్క్రిప్టింగ్ అని. ఇంకోటి ఇక్కడ ఉందిగా స్క్రిప్టింగ్ అని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి ప్లస్ 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 అని ఇలా ఉన్నాయి కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నాను. అక్కడ ఉంది కదా. ఫస్ట్ దీన్ని ఒక స్పాన్ ట్యాగ్లో తీసుకుందాం. స్పాన్ అని దాంట్లో ఈ నెంబర్ ఇచ్చుకుందాం 15 అండ్ ఇక్కడ ఏముంది అన్నిటికీ ప్లస్ ఉంది, లాస్ట్లో 45కి కే ఉంది. ఆ ప్లస్ని ఇక్కడ ఇంకో స్పాన్ అని ఇచ్చుకుని ప్లస్ సింబల్ ఇస్తుంది. దీనికి ఒక క్లాస్ ప్లస్ అని ఇస్తున్నాను. అండ్ దీనికి వచ్చేసరికి క్లాస్ కౌంటర్ అని ఇస్తున్నా, మనకు కౌంట్ అవ్వాలి కదా. అండ్ దీంట్లో డేటా ఇదేంటంటే మనకి కస్టమ్ అట్రిబ్యూట్ క్రియేట్ చేయాలండి. ఇప్పుడు క్లాస్ ఐడి, ఇక్కడ స్టైల్, ఇంకా లింక్స్కి వచ్చేసరికి హెచ్ఆర్ఈఎఫ్, ఇవన్నీ అట్రిబ్యూట్సే కదా, ఇన్బిల్ట్ అట్రిబ్యూట్స్. బట్ మనం కూడా ఒక సొంత అట్రిబ్యూట్ క్రియేట్ చేయాలంటే డేటా ఐఫర్ మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు. లైక్ నేను కౌంట్ అని ఇస్తున్నాం. ఓకేనా, ఈక్వల్ టు ఈ నెంబర్ ఇచ్చుకుంటాం. మనకి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్. నేను దీంట్లో ఏం చేస్తున్నాను, 0 ఇచ్చేస్తున్నాను బై డిఫాల్ట్. ఓకేనా, బై డిఫాల్ట్ 0 ఇచ్చేసి. సో దీన్నే కాపీ చేసుకుని మిగతా వాటిలో కూడా ఇచ్చుకుందాం. కాపీ ఇక్కడ 350 కదా. ఇక్కడ డేటా వాల్యూ ఎంత ఇవ్వాలి, 350. ఇక్కడ 0. సిమిలర్గా కింద ఇక్కడ 280. ఇక్కడ నథింగ్.
అవన్నీ పైన 0 ఇచ్చామా? ఇక్కడ నథింగ్ కదా, పైన ఆల్రెడీ ఇచ్చుకున్నాం. సో అలాగే ఇక్కడ 45K, ఇక్కడ ప్లస్ బదులు K ఇద్దాం. ఓకేనా, క్యాపిటల్ K ఇద్దాం. అండ్ నెంబర్ వచ్చేసరికి 45. సో ఇప్పుడు దీనికి ఈ ప్లస్ అనే దానికి స్టైల్ ఇచ్చుకుందాం, చిన్న స్టైల్. ఇంటర్నల్ CSS ఇచ్చేస్తున్నాను. ప్లస్ అయినా ఇచ్చుకుంది, ఒక్కసారి చూద్దాం. యా, ప్లస్ అనే ఇచ్చాం. డాట్ ప్లస్, దానికి ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్ ఇస్తాను. ఫాంట్ వెయిట్ 600. ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది. సో ఈ విధంగా ఉంది మనకి. ఓకేనా, బట్ ఇది మనకి పైన ఉంటే బాగుంటుంది కదా. సో దానికి ఏం చేద్దామంటే, K అలానే ఉండనివ్వండి. ప్లస్కి వచ్చేసరికి ఇక్కడ SUP అని ఉంటుంది, అంటే సూపరింటెండెంట్. సో ఇక్కడ కూడా SUP. SUP ప్లస్. ఒకసారి చూద్దాం ఎలా ఉందని. రిఫ్రెష్ చేయండి. చూసారా, కింద నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది. కేకి ప్లస్కి డిఫరెన్స్ చూడండి. కొద్దిగా K కింద ఉంది, ప్లస్ అనేది పైన ఉంది. ఇప్పుడు మనకి ఇది జావాస్క్రిప్ట్ కౌంట్ అప్లై అవ్వాలి. ఇప్పుడు మనం ఈ కౌంటర్ని కాల్ చేసుకోవాలి. అన్నిటినీ 4 కౌంటర్స్ ఉన్నాయి కదా, అవన్నీ. జావాస్క్రిప్ట్ సిరీస్ చూడకపోతే జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రతి బేసిక్ టాపిక్ ప్రతి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. ఆ తర్వాత మీరు కూడా ఇలాంటి ఎన్నో క్రియేట్ చేయొచ్చు. సో లెట్ కౌంట్ నమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ query selector all. ఏంటి, కౌంటర్ కదా, లాస్ట్ నేమ్ కౌంటర్ అయినా మనం ఇచ్చుకుంది కౌంటర్ అని ఇచ్చాం. కౌంటర్ అన్నీ రావాలి, ఓకేనా. ఒకసారి కన్సోల్ లాగ్లో చూసుకుందాం. ఒకసారి దీన్ని సేవ్ చేసి అన్నీ వస్తున్నాయా లేదా వాల్యూస్ చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం, ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ కన్సోల్ కౌంట్ నమ్ కదా, ఏమొచ్చినాయి, 4 వచ్చినాయి. నోట్ లిస్ట్ స్పాన్ కౌంటర్ అని. సో ఇప్పుడు 4 ఐటమ్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ 4 ఐటమ్స్ని ఇండివిజువల్గా కాల్ చేసుకో. సో నేను దానికి ఏమనుకుంటున్నాను, కౌంట్ నమ్ దట్ ఫర్ ఈచ్, అంటే ప్రతిదీ మీకు ఒక్కొక్కటి వర్క్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇది ఫర్ ఈచ్ ఫంక్షన్ ఒకటి ఇచ్చుకుంటున్నాను. అది యారో ఫంక్షన్ కౌంటర్. దీన్ని యారో ఫంక్షన్ అంటారు. లెట్
డేటా కౌంట్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు మనకి ఈ యాట్రిబ్యూట్లో వాల్యూ ఉంది కదా, కస్టమ్ యాట్రిబ్యూట్ ఇచ్చుకున్నాం చూసారా, డేటా కౌంట్, ఆ వాల్యూ కావాలి మనకి. ఓకేనా, దాన్ని కాల్ చేసుకుంటాం. దాన్ని కాల్ చేసుకోవాలంటే ఎలా, ఆల్రెడీ 4 ఐటమ్స్ని కాల్ చేసుకున్నాక, సో ఇండివిజువల్ వాటిని కాల్ చేసుకున్నాం. సో నేనేం చేస్తున్నాను, అదే నేను కౌంటర్ నమ్ డాట్ గెట్, కౌంటర్ నమ్ కాదు, ఇక్కడ ఏంటంటే మనం కౌంటర్ కింద కాల్ చేసుకోవాలి. ఏంటంటే కౌంటర్ నమ్ అనే ఒక్కొక్క దాంట్లో ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇండివిజువల్గా కాల్ చేసుకుంటున్నాం. ఏ ఫంక్షన్ నేమ్ మీద, కౌంటర్ నేమ్ మీద. సో ఇక్కడ కౌంటర్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ డేటా కౌంట్. ఒక్కసారి దీని కన్సోల్లో చూసుకుందామా, డాట్ లాగ్ ఆఫ్ డేటా కౌంట్. ఒకసారి కన్సోల్లో చూసుకుందాం సేవ్ చేసి. చూసారా, ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేయగానే ఆ డేటా కౌంట్ వాల్యూస్ వచ్చేసినాయి, 15, 350, 280, 45. సో మనకి దాంట్లో ఉన్న వాల్యూస్ ఇక్కడికి వచ్చేసినాయి. నెక్స్ట్ వీటికి ఒక ఫంక్షన్ అప్లై చేయాలి. ఇది తీసేస్తున్నాను, దాన్ని లెట్స్ అప్డేట్ అని ఇచ్చుకుంటున్నాను. ఎనానిమస్ ఫంక్షన్ ఎలా ఇచ్చుకున్నాను, దాంట్లో మళ్ళీ మనం లెట్ కౌంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కౌంటర్ డాట్ ఇన్నర్ టెక్స్ట్. అంటే నేను ఈ డేటా యాట్రిబ్యూట్ ఉంది కదా, ఈ కౌంటర్స్, సో దీంట్లో ఇప్పుడు ఇది ఇచ్చాము కదా కౌంటర్, దీంట్లో 0 ఉంది, ఆ 0ని నేను కాల్ చేసుకుంటున్నాను. అది మామూలుగా అయితే స్ట్రింగ్ కదా మనకు వచ్చేది, కౌంటర్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ వేసుకున్నాం అనుకోండి, సో డైరెక్ట్ కాల్ చేసుకున్నాం అనుకోండి, అది టెక్స్ట్ కింద వచ్చింది. సో దాన్ని నెంబర్ కింద కన్వర్ట్ చేయడం కోసం నేను నెంబర్ ఆఫ్ అని ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఆ వాల్యూ వచ్చిన తర్వాత కౌంట్ ప్లస్ ప్లస్, మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, దానికి కౌంట్ ప్లస్ ప్లస్ అని ఇచ్చాను. ఒకసారి చూద్దాం ఏమైందని. సేవ్ చేశాను. ఇక్కడ ఏం అవ్వలేదు, ఎందుకంటే మనం దీన్ని కాల్ చేసుకోవట్లేదు. సో ఒకసారి కాల్ చేసుకోవడానికి సెట్ ఇంటర్వల్ ఆఫ్ అప్డేట్ అనే ఫంక్షన్ ఉంది కదా, దాన్ని నేను కాల్ చేసుకుంటున్నాను. ఎందుకని ఒక 100 millisecond స్పీడ్. ఒకసారి చూద్దాం, ఏమీ రాలేదు. ఎందుకని మనం ఆ వాల్యూని అప్డేట్ చేయట్లేదు కదా దాంట్లో. సో ఏంటంటే ఇది అయిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని దేని కింద కాల్ చేసుకుంటున్నాం, ఇండివిజువల్గా కౌంటర్ కింద కదా, కౌంటర్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు కౌంట్. ఆ ఇన్నర్ వాల్యూ ఇవ్వలేదు కదా, అందుకోసం. ఇప్పుడు చూద్దాం, చూడండి ఎలా వెళ్ళిపోతుంది కంటిన్యూస్గా, బట్ ఎక్కడి దాకా స్టాపేజ్ లేదు. చూసారా, స్టాపేజ్ లేదు. సో దానికి ఏం చేస్తున్నామంటే మనం ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం ఇక్కడ దీని ముందట. ఇఫ్ కౌంట్ లెస్ దాన్ ఈక్వల్ టు ఈ డేటా కౌంట్ ఉంది కదా, ఈ వాల్యూకి అనమాట, దానికంటే లెస్ దాన్ ఈక్వల్ టు. సో
ఈ డేటా కౌంట్ ఉంది కదా, ఆ వాల్యూ కన్నా లెస్ దాన్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ వర్కౌట్ అవ్వాలి. దాంతో స్టాపేజ్ అయిపోవాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. సేవ్ చేసుకుని సో ఇప్పుడు దీన్ని మనం స్పీడ్ పెంచాలంటే ఎలా? అక్కడితో స్టాప్ అయింది. సో నేను ఇక్కడ ఏంటంటే 1.5 మిల్లీ సెకండ్స్ ఇచ్చుకుంటున్నాం. ఏమైంది చూడండి. రిఫ్రెష్ చేద్దాం. చూసారా ఎంత స్పీడ్గా వచ్చిందో? అదే 10 ఇచ్చుకోండి, 10 మిల్లీ సెకండ్స్. ఈ రెండు చిన్న నెంబర్లు కాబట్టి తొందరగా మీకు వచ్చేస్తాయి. అయితే అలా ఫ్లో అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఇలా కౌంటర్ అప్లై చేయొచ్చు. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం ఏం చేసామని. ఫస్ట్ మనం ఇక్కడ కౌంటర్ అని క్లాస్ ఇచ్చుకున్నాం, డేటా కౌంట్ అని. ఆ వాల్యూస్ని డేటా కౌంట్లో ఇచ్చుకున్నాం. అయితే ఆ కౌంటర్ క్లాస్ని క్వరీ సెలెక్టర్ ఆల్తో కాల్ చేసుకున్నాం. సో ఎరే కింద 4ని తీసుకుంది. దాంట్లో ఒక్కొక్క దాన్ని కాల్ చేసుకోవాలి కాబట్టి ఫర్ ఈచ్ అని అనుకున్నాం. దాంట్లో ఒక ఫంక్షన్ కౌంటర్ అని ఇచ్చాం. కౌంటర్లో ఒక్కొక్క దానికి దాంట్లో డేటా కౌంట్ అనే యాట్రిబ్యూట్ ఉంది కదా, దాని వాల్యూని కాల్ చేసుకున్నాం. అంటే ఇది డేటా కౌంట్ 280 ఉంది చూసారా, అది కాల్ చేసుకున్నాం. అది కాల్ చేసుకుని దాని తర్వాత ఒక ఫంక్షన్ని అప్లై చేసాం. దాంట్లో ఏంటి, కౌంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అని ఇన్నర్ టెక్స్ట్, అంటే కౌంటర్లో ఉంది కదా 0, ఈ వాల్యూని కాల్ చేసుకున్నాం. 0ని కాల్ చేసుకుని కౌంట్లోకి దాని తర్వాత కౌంట్ ప్లస్ ప్లస్ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యింది 1 2 3. సో అది ఎక్కడి దాకా ఎండ్ అవ్వాలి, ఈ డేటా కౌంట్ ఎంత ఉందో అంతవరకు. సో దానికి ఇఫ్ కండిషన్ అప్లై చేసాం. దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇన్నర్ టెక్స్ట్, ఆ కౌంటర్లోకి ఇన్నర్ టెక్స్ట్లోకి అప్లై చేసాం. సో నెక్స్ట్ ఫంక్షనింగ్ సెట్ ఇంటర్వల్, అంటే సమ్ టైంలో ఫ్లో అవ్వాలని ఉంది కదా, అది 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్. అర్థమైందా? సో ఆ విధంగా మనం టైం సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది అయిపోయింది మనకి. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. సో చూసారు కదా, ఇంప్లిమెంట్ అయ్యింది. సో ఈ కౌంటర్ పార్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో పోర్ట్ఫోలియో చూద్దాం. పోర్ట్ఫోలియోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంతా అని. క్లిక్ చేసినప్పుడు ఇదంతా దానికి తగ్గ ఫిల్టర్స్ వచ్చేటట్టు. సో ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.